అంటే రేషన్ కార్డు వాడనటువంటి వాళ్ళు ఉంటారు కదా, రేషన్ కార్డు ఉండి కూడా 6 నెలల నుండి రేషన్ కార్డు వాడనటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళవి కూడా రేషన్ కార్డు కట్టదు. ఇది మంచిది నిర్ణయం, మంచి అంశం ఇది. రేషన్ కార్డు ఉండి కూడా 6 నెలలకెళ్ళి ఎవరెవరైతే రేషన్ కార్డు వాడతలేరో వాళ్ళే రేషన్ కార్డు రద్దు చేసినట్టు. ఓకే, రద్దు చేయవచ్చు. ఎందుకంటే రేషన్ కార్డు ఉండి కూడా పొగరుతోటి రేషన్ కార్డు వాడతలేరు అంటే మరి ఎందుకు? రేషన్ కార్డు ఎందుకు ఉంటుంది? వాడాలనే కదా. బియ్యం ఎందుకు ఇస్తారు? బియ్యం తీసుకోండి, నిత్యావసర సరుకులు తీసుకోండి. 180 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ ఉంటే రేషన్ కార్డుతో తీసుకుంటే 120, 130 రూపాయలకు వస్తుంది ఆయిల్ ప్యాకెట్. అట్లా నిత్యావసర సరుకులు కూడా ఇస్తారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇస్తలేరు కానీ కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండే. అయితే రేషన్ కార్డు 6 నెలల నుండి ఎవరెవరైతే వాడతలేరో వాళ్ళకి కూడా రేషన్ కార్డు కట్ అవుతాయి అట. ఇట్లా కూడా వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత రేషన్ కార్డుతో పాటు ల్యాండ్, 5వ అంశం వచ్చేసి ల్యాండ్. ఎవరెవరికైతే భూములు ఎక్కువ ఉన్నాయో అంటే 10 ఎకరాల కంటే పైన, 15 ఎకరాల కంటే పైన ఉన్న ఎవరికైతే ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా రేషన్ కార్డు కట్ అవుతాయి అట. 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి రేషన్ కార్డు. ఇంకా నాకున్న సోర్స్ అయితే 5 ఎకరాల కన్నా లోపు ఉన్నటువంటి వాళ్ళకే రేషన్ కార్డు అట. 5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళకి రేషన్ కార్డు రద్దు చేస్తారట. ఎందుకంటే 5 ఎకరాల కంటే పైన ఉన్నాయంటే ఆయన ఆసామి, భూస్వామి, కొంచెం ఆయన పంట పండియగలుగుతాడు, అవసరమని కూడా కౌలుకిచ్చాన బతుకుతాడు. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు వాళ్ళే పంట పండించుకోవాలి, ఇబ్బంది పడతారు, వాళ్ళకు ఇక రకరకాల టెన్షన్లు ఉంటాయి అనేటటువంటి ఆలోచనతోటి 5 ఎకరాల లోపున్న వాళ్ళకి రేషన్ కార్డు ఉంచి మిగతా వాళ్ళకి కడియేస్తారనే చర్చ కూడా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి, మొత్తం ఫైనల్ స్టేజ్లో చూడాలి. ఇక గిట్లా కూడా వినబడుతున్నటువంటి చర్చ. ఇక 6వ అంశం వచ్చేసి, 6వ అంశం గవర్నమెంట్ జాబులు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలా మందికి రేషన్ కార్డులు ఉన్నాయి, చాలా మందికి ఉంటాయి రేషన్ కార్డులు. వాస్తవానికి చెప్పాలంటే హైదరాబాద్లో కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక్కొక్క ఆయనకి 30,000, 40,000 జీతం కూడా ఉన్నది. 30,000-40,000 జీతం ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డు కట్టాడు. ఎందుకంటే ఒక్కసారి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే రేపు గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన రిటైర్డ్ అయినా కూడా, జాబ్ పోయినా కూడా ఆయన పెన్షన్ వస్తుంది. ఎట్టైనా ప్రభుత్వం నుండి పెన్షన్ ఇస్తారు, మళ్ళీ వాళ్ళకి రేషన్ కార్డు ఎందుకు? ప్రభుత్వం నుండి బెనిఫిట్ వస్తున్నప్పుడు మళ్ళీ రేషన్ కార్డు ఎందుకు అనేది వీళ్ళ వర్షనట. కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా రేషన్ కార్డు తీసేస్తారట, చిన్నపాటి ఎంప్లాయీస్ కూడా. ఇదొక చర్చ. తర్వాత 7వ అంశం వచ్చేసి ఏం తెలుసా? పొలిటికల్ లీడర్లు. పొలిటికల్ లీడర్లకు కూడా రేషన్ కార్డు కట్టు. ఈ పొలిటికల్ లీడర్లు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మాత్రమే కాదు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేటర్, చైర్పర్సన్, వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డు రద్దు. ఎప్పటిదాకా తెలుసా? 5 years. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పదవిలో ఉంటే అన్ని సంవత్సరాలు రేషన్ కార్డు హోల్డ్లో పెడతారట. పదవి పోయిన తర్వాత మళ్ళీ రేషన్ కార్డు రీఓపెన్ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం నుండి ఎంపీటీసీ, జెడ్పీటీ, సర్పంచ్కి జీతాలు ఇస్తున్నప్పుడు, ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ వస్తున్నప్పుడు మళ్ళీ ఆయన ప్రజాప్రతినిధి, ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తికి రేషన్ కార్డు ఎందుకు? ఆయనకి ఎందుకు రేషన్ కార్డు అని వాళ్ళకు కూడా రేషన్ కార్డు తీసేస్తారట, హోల్డ్లో పెడుతురు. అంటే దగ్గర 1 కోటి మందికి రేషన్ కార్డు ఉంటే 2 లక్షల రేషన్ కార్డులు ఏదో ఒక కారణం చెప్పి తీసేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతున్నారు.